అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాల పెంపుదలనే లక్ష్యంగా విద్యా బోధన సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గోదావరి నదీ పుష్కరాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల. లక్ష్మణ్ చందాలో కళాజాత సదస్సు. డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసు అవగాహన. విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందేలా ప్రభుత్వ బోధన ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సారంగపూర్ మండలం చించోలిబి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రావాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అన్నీ శ్రద్ధగా వినాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులందరికీ ప్రతిరోజు శుచి శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. బాగుందా? గుడ్డు అని వస్తున్నారా? పక్క వారంలో ఎన్ని రోజులు ఇస్తున్నారు మీకు ఎగ్స్? 3 days. ఈరోజు ఏం లేదా? గోదావరి నది పుష్కరాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం రాత్రి దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్లు తదితర అధికారులు గోదావరి నది పుష్కరాలు, ప్రత్యేకించి బాసరలో గోదావరి నది పుష్కరాల ఏర్పాటుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా వారు జిల్లాలో గోదావరి నది పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, బాసరలో చేపట్టిన పనులకు సంబంధించి వివరాలపై సమీక్షించారు. లోక్ అదాలత్ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. చాలామంది ప్రజలు న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇందులో చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందొచ్చని తెలిపారు. లక్ష్మణ్ చంద గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. లక్ష్మణ్ చంద గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన కళాజాత సదస్సులో పోలీసులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్కు దూరంగా ఉండాల్సిన అవసరం గురించి వివరించారు. అలాగే సమాజంలో వ్యాప్తి చెందుతున్న మూఢనమ్మకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు.
ఈ కళాజాత సదస్సులో లక్ష్మణ్ చంద పోలీసులు, స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని సీతారామ కళ్యాణానికి పలు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నిర్మల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల రామాలయం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముస్తాబవుతుంది. ఈ నెల 27న శుక్రవారం ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ ఆంజనేయ అభివృద్ధి కమిటీ రామరావు బాగ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆంజనేయ అభివృద్ధి కమిటీ రామరావు బాగ్ నిర్మల్ నూతన కార్యవర్గాన్ని వార్డ్ కౌన్సిలర్ శ్రీ రామోజీ నరేష్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు శ్రీ అమృత్ అశోక్ పటేల్, ఉపాధ్యక్షులు ఇప్ప అడేళ్ళు, రామ్ నరేష్, కార్యదర్శి షేర్ల జనార్దన్ విజయ్, కోశాధికారి చేని దానయ్య, బార్ల సుభాష్, సలహా సభ్యులు నాందేవ్, దయాకర్, అరవింద్, గోపి, మోర్ నరేష్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాల పెంపుదలనే లక్ష్యంగా విద్యాబోధన సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గోదావరి నదీ పుష్కరాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల. లక్ష్మణ్ చందాలో కళాజాత సదస్సు. డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసు అవగాహన. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.